మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు సైకలాజికల్ డిజార్డర్స్ కోసం మనతో మాట్లాడడానికి మన ముందున్నారు డాక్టర్ అనుపమ మరువాడ. ఈవిడ కోయంబత్తూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారండి సైకాలజీ, అండ్ కోయంబత్తూర్లో థీసిస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ సెకండ్ మాస్టర్స్ వచ్చేసి యూఎస్లో చేశారు. అలానే కాలిఫోర్నియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. సో ఈవిడ మొదట 6 నుంచి 7 సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తన సర్వీసెస్ అందించి గత 15 ఏళ్ళుగా మన ఇండియాలో బెంగళూరులో క్లినిక్స్ అండ్ వైజాగ్లో క్లినిక్స్ పెట్టి మన ఇండియాలో కూడా సర్వీసెస్ అందిస్తున్నారు. ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా ఈవిడ క్లయింట్స్ ఉన్నారండి. ఈవిడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ థెరపీ జనరేటర్ అండి. మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే, సుమన్ టీవీ. మ్యామ్, సైకలాజికల్ డిజార్డర్స్ అంటే ఏంటి, అసలు అవి రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఒకవేళ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వ్యక్తిని ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ అగైన్ కామన్ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సైకాలజీ ఆర్ సైకలాజికల్ డిజార్డర్స్ అనేది తీసుకుంటే మన మనిషి ఫంక్షనాలిటీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద కాగ్నిషన్. అంటే మన మనసులో ఎలా ఆలోచించగలిగితే దాన్ని బట్టి మన ఫంక్షనాలిటీ ఉంటుంది. ఒక ఈవెంట్ ఏదైనా చూసినప్పుడు మన మనసులో పరిపరి విధాలుగా థాట్స్ రావచ్చు. ఓకే, వర్షం పడుతుంది, ఇది మంచి ఈవెంట్, ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది, చల్లగా ఉంది, ఇలా కనుక మనకి థాట్ వస్తే మన ఫీలింగ్స్ ప్లెజెంట్గా ఉంటాయి, మన బిహేవియర్ కూడా దాన్ని అసోసియేటెడ్గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇదే వర్షం పడినప్పుడు అమ్మ బాబోయ్ చాలా చీకటి పడిపోయింది, చాలా భయంగా ఉంది, ఇప్పుడు ఏదో అయిపోతుంది, మా ఇల్లు కూలిపోతుంది, ఇలాగా భయంగా ఆలోచిస్తే కనుక మన ఫీలింగ్స్ దానికి అసోసియేట్ చేసినవన్నీ యాంగ్జైటీ కానీ, ఫోబియాస్ కానీ, ఫియర్స్ కానీ ఇలా రావచ్చు. దానికి తగినట్టుగానే బిహేవియర్ కూడా ఉంటుంది. అంటే దాని అసోసియేటెడ్ బిహేవియర్స్ హైపర్ అలర్ట్ అయిపోవడం, ఎక్కడి నుంచో తప్పించుకోవాలన్న తాపత్రయం కనబడుతూ ఉంటుంది. సో ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క రిలేషన్షిప్లో కూడా మన సైకాలజీ అనేది ఎప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో తీసుకుంటే వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని పరిస్థితిలో ఉంటే, ఎక్స్పెక్టేషన్స్లో ఉండిపోతే, అంటే వాళ్ళ థాట్ ఎప్పుడూ కూడా నెగిటివ్గా కనుక వస్తూ ఉంటే వాళ్ళ బిహేవియర్స్ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నెగిటివ్గానే ఉంటాయి. దానివల్ల వాళ్ళ ఫీలింగ్స్, బిహేవియర్ నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లాగే ఇప్పుడు పిల్లల్లో తీసుకుంటే కనుక నెగిటివ్ థాట్స్ చిన్నతనం నుంచి వాళ్ళలో పెరిగిపోయే కొద్దీ వాళ్ళు ఫీలింగ్స్ నెగటివ్, వాళ్ళ బిహేవియర్స్ నెగటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొన్ని పుట్టుకతో వచ్చేవి, కొన్ని మధ్యలో వాళ్ళ పరిస్థితుల వల్ల, వాళ్ళ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చేవి ఉంటాయి. అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇవి కాకుండా మనకి కొన్ని అనుభవాలు జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి మన మనసు, మన బ్రెయిన్ నేర్చుకుంటూ ఉంటుంది. వాటి నుంచి కొన్ని బిహేవియర్స్ ప్యాటర్న్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. మ్యామ్, న్యూరో డిజార్డర్స్ వల్ల మనిషి యొక్క మెంటల్ కండిషన్స్ చేంజ్ అవుతుందా? చేంజ్ అయితే అది ఏ రకంగా చేంజ్ అవుతుంది? దాన్ని మళ్ళీ నార్మల్ లైఫ్కి ఏమైనా తెచ్చే అవకాశం ఉందా? న్యూరలాజికల్ డిజార్డర్స్లో ఫేమస్గా అందరికీ తెలిసిన ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఆర్ ADHD. ఇవి ఇప్పుడు పిల్లల్లో కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎంత శాతం మంది పిల్లలు దీంతో సఫర్ అవుతున్నారు అనేది పెరుగుతూ వస్తుంది ఓవర్ ద ఇయర్స్. ఒకప్పుడు అంటే 2000 తీసుకుంటే 1% ఆఫ్ ద పాపులేషన్ ఉండేది, ఇప్పుడు అది దగ్గరగా 12% ఆఫ్ ద పాపులేషన్లోకి వచ్చింది. సో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కానీ, ADHD అనే కండిషన్ కానీ చాలా చిన్నప్పుడు కనుక ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళల్లో చాలా మార్పును తీసుకురావచ్చు. ఆ మార్పులు కూడా వాళ్ళకి ఒక ఫ్యూచర్ని బిల్డ్ చేయడానికి అవకాశాన్ని కలిగిస్తాయి. సో ఈ పిల్లల్లో ఎట్లాంటి థెరపీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి అంటే ఓవరాల్ డెవలప్మెంటల్ అప్రోచ్. అంటే జస్ట్ ఒక్క స్పీచ్ ఇచ్చేసాము, ఓటీ ఇచ్చేసాము అంటే సరిపోదు. ఓవరాల్ డెవలప్మెంటల్ అంటే ఈ పిల్లల్లో రకరకాల ఏరియాస్లో డెఫిషియన్సీ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటెన్షన్ ఇష్యూస్ ఉంటాయి, బిహేవియర్ ఇప్పుడు హైపర్ యాక్టివిటీ ఉంటుంది, ఇంపల్సివిటీ ఉంటుంది, మొండితనం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. అంటే అక్కర్లేని వాటికి కూడా కోపం తెచ్చుకోవడం. ఆ కోపం వచ్చిన తర్వాత నాట్ లెర్నింగ్, దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది, దాని నుంచి నేర్చుకోకపోవడం, నాట్ లెర్నింగ్ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్. లేదు, రిపిటేటివ్నెస్ కోరుకుంటారు, సేమ్నెస్ కోరుకుంటారు, కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళకి తెలిసిన ఎన్విరాన్మెంట్ అంటే కంఫర్ట్ ఉంటుంది. లేదు అంటే కనుక వాళ్ళలో ఒకటి ఇష్టపడితే దాన్నే మాటికి ఇష్టపడుతూ అదే రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
యాంగ్జైటీ ఇష్యూస్ కనబడతాయి. ఇమోషన్స్లో ఇద్దరు ఎక్కువ కానీ తక్కువ కానీ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. అది కోపం అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఏదైనా. కొంతమంది పిల్లల్లో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ ఇంటెలిజెన్స్కి తగినట్టుగా వాళ్ళు లెర్నింగ్ చూపించకపోవడం, లేదా టీచర్స్ వచ్చి వీళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఆ మాత్రం నేర్చుకోవట్లేదు అని చెప్పడం, ఇలాంటివి మీకు వినపడుతూ ఉంటాయి. ఆర్ సమ్టైమ్స్ మెమరీ బేస్డ్గా లెర్న్ చేసేస్తూ ఉంటారు, అంటే బై హార్ట్ చేయడం, బట్టి కొట్టేస్తూ ఉంటారు. కానీ రీజనింగ్ ఎబిలిటీ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, కాంప్రహెన్షన్ కానీ కాంప్రమైజ్డ్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో రైటింగ్ అనేది ఇష్యూ ఉంటుంది, అంటే చాలా విపరీతంగా ఇష్టపడి ఇంకా పట్టి రాయడం, కానీ లేదు అంటే రైటింగ్ ఇష్టపడకపోవడం, అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం, లేదా ఆక్వర్డ్ గ్రిప్, ఎలా పడితే అలా పట్టుకొని రాసేయడానికి ప్రయత్నించడం. సో ఇట్లాంటివి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో మీకు సెన్సరీ ఇష్యూస్ కూడా కనబడతాయి, అంటే ఎక్కువ కానీ తక్కువగా కానీ మన సెన్సరీ రెస్పాన్సెస్ ఉంటాయి రిలేటెడ్ టు టచ్, హియరింగ్, సీయింగ్, స్మెల్లింగ్ అండ్ టేస్టింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఒక విధంగా వినపడుతుంది ఒకటి, అదే గట్టిగా వినబడితే అది వాళ్ళలో ఒక అలజడి క్రియేట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఉండడానికి ఇష్టపడకపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నించడం. సో ఇలాంటి బిహేవియర్స్, ఇవన్నిటికీ అసోసియేట్ అయిన బిహేవియర్స్ మీరు ఒక కిడ్లో చూసినప్పుడు జస్ట్ స్పీచ్ అండ్ ఓటీ విల్ నాట్ బీ ఇనఫ్. సో వీళ్ళకి ఇవన్నీ ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే కాగ్నిటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, అకాడమిక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, ఇమోషనల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, స్కూల్ రెడీనెస్ అండ్ సెన్సరీ ఇంప్రూవ్మెంట్. సో ఇవి అన్ని ఆస్పెక్ట్స్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వీళ్ళల్లో బాగా వాళ్ళకు ఒక ఫ్యూచర్ అంటూ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ట్రూ విత్ ఆటిస్టిక్ కిడ్స్. ఏడిహెచ్డి తీసుకుంటే కనుక సిమిలర్గా అన్నట్టుగా అనిపించినా సరే వీళ్ళల్లో కాగ్నిషన్ అనేది ఇంకా దే కెన్ కనెక్ట్ పీసెస్ వెల్ బెటర్ దెన్ ఆటిస్టిక్ కిడ్స్. సో వీళ్ళకి ఆ కాగ్నిషన్ అనేది అంత ఫంక్షనింగ్గా ఉంటుంది. బట్ సిమిలర్లీ వీళ్ళకి కూడా అప్రోచ్ అనేది తీసుకున్నప్పుడు మటుకు ఓవరాల్ డెవలప్మెంటల్ అప్రోచ్ తీసుకుని లెర్నింగ్ మీద మొదటి నుంచి కూడా ఫోకస్ పెట్టుకుని సపోర్ట్ అనేది ఆఫర్ చేయగలిగితే, అటెన్షన్ ఎక్కువ ప్రొవైడ్ చేయగలిగితే దే కెన్ ఫంక్షన్ వెల్. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఆర్ ఏడిహెచ్డిని ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే అంత బెటర్గా ఉంటుందండి. 6 నెలల నుంచి మీరు ఆటిజం అనే దాన్ని కొంతవరకు కనిపెట్టవచ్చు. అయితే అప్పటి నుంచి దాన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని మేము డయాగ్నోసిస్ ఇచ్చి ట్రీట్ చేయం, కానీ ఇన్ఫెంట్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని స్టిమ్యులేషన్ ప్రోగ్రామ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. సో వీ ప్రొవైడ్ ద స్టిమ్యులేషన్. అప్పుడు కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వకపోతే వాళ్ళకి 2 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ సైకోమెట్రిక్ అసెస్మెంట్ టూల్స్ వాడి వాళ్ళకి అసెస్ చేసి డయాగ్నోసిస్ ఇచ్చి మళ్ళీ బిహేవియర్ మోడిఫికేషన్ అండ్ స్కూల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాంలో పెడతాం. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ వాట్ వీ ఫాలో అట్ CBT2, దట్ ఈస్ చైల్డ్ అండ్ అడల్ట్ బిహేవియర్ థెరపీ విత్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ సెంటర్. అట్లాగే ఏడిహెచ్డి వచ్చేప్పటికి టెక్నికలీ 5 years వరకు వీ డోంట్ గివ్ డయాగ్నోసిస్ ఫర్ ఏడిహెచ్డి, కానీ మొదటి నుంచి కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేసుకోవచ్చు. మనం ఒక డయాగ్నోసిస్ అనేది ప్రొవైడ్ చేయక్కర్లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. అండ్ టిల్ 5 years ఇన్ ఏ చైల్డ్స్ లైఫ్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఏజ్. ఆ వయసులో మనం ఎంత స్టిమ్యులేషన్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యూచర్లో అంత ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ.